హలో గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ భోగి. సో ఈరోజైతే ఇంకా మార్నింగ్ 6:30 7 కల్లా లేచాను నేనైతే. అసలు బయట చాలా చీకటిగా ఉంది. 6 అయినా సరే బయట చాలా చీకటిగా ఉంది. సో అందుకనే కొంచెం లేట్గా అయితే లేచాను. లేచేసరికి ఇంకా ముగ్గులైతే స్టార్ట్ చేసాము. ఇంకా ముగ్గులు ఒక సైడ్ అంటే ఒక సైడ్ నార్మల్గా వేసాం, ఇంకో సైడ్ ఏమో పాట్ అది గీసామన్నమాట. నేనేమో ఇంకా వన్ సైడ్ అంటే గొబ్బెమ్మలుంటాయి గదా! ఆ గొబ్బెమ్మలైతే ప్రిపేర్ జేస్తున్నాను. ఈ గొబ్బెమ్మలకి మనము పసుపు, కుంకుమ, గరిక అయితే పెట్టాలి. అండ్ పైనుంచి మనము నవధాన్యాలు, చెరుకు గడలైతే మనం యాడ్ జేస్తూ ఉండాలనమాట. సో, ఇంకా ముగ్గులైతే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. కలర్స్ అయితే ఇంకా ఫినిషింగ్ టచ్ అయితే ఇస్తున్నాము. ఇక్కడ ప్రతి అంటే ఒక సైడేమో చిన్నది, ఇంకో సైడేమో పెద్దది అన్నట్టుగా ప్లాన్ చేసాం. అసలు ముగ్గు వేయాలంటే ఏ ముగ్గు వేయాలన్న ప్లాన్ గూడా మాకు లేకుండే. బట్ అప్పటిదప్పుడే ఇంకా ఆలోచించుకొని వేసాము. నిన్న మొన్ననేమో హౌస్ క్లీనింగ్ అని, ఇంకా ఆ క్లీనింగ్ అని, ఈ క్లీనింగ్ అని బిజీలో ఉండిపోయాం. దాని తర్వాత పిండి వంటలని బిజీ అయిపోయాం. సో, ఇంకా ముగ్గులైతే అసలు ప్లానే లేదు. సో, చూస్తున్నారు గదా! మా ఫైనల్ అవుట్‌పుట్. సింపుల్‌గా వేసాము. ఎక్కువ ఏమి వేయలేదు. చూస్తున్నారు కదా! పసుపు, కుంకుమ కలర్ ఎంత బావుంది. ఈ అన్ని కలర్స్ కంటే. సో, ఇంకా పైకైతే వచ్చాం. పైకొచ్చే వరకు మా మెయిడ్ అన్నీ క్లీన్ అయితే చేసి పెట్టింది. ఇంకా నేనేమో ఒక సైడు స్నానం చేసి ఇంకా ప్రసాదం అయితే చేస్తున్నాను. పొంగల్ వండుకుంటారు కాబట్టి ఈరోజు పొంగలైతే చేస్తున్నాననమాట. ఇంకా 1 గ్లాస్ రైస్‌కి హాఫ్ గ్లాస్ పెసరపప్పు అయితే పెట్టాను. రైస్ వాష్ చేసి ఇంకా కుక్కర్ అయితే పెట్టాననమాట. ఇంకా నేనేమో ఇక్కడ నువ్వులు, ఈ నువ్వులు ఎందుకు యాడ్ చేస్తున్నానంటే, ఈ పొంగల్‌లో మనం నువ్వులు యాడ్ చేస్తే చాలా బావుంటుంది టేస్ట్. సో, అందుకని నేనింకా నువ్వులైతే గ్రైండ్ చేస్తున్నాను. నిజంగా నువ్వులు ఒక్కసారి వేసుకొని చూడండి. చాలా బావుంటుంది. ఆ టేస్టే వేరొస్తుంది. అండ్ ఇక్కడ ఇలాచీలైతే దంచుతున్నాననమాట. ఇలాచీలైతే మేము బయట ఇలాచీ పౌడర్ అవన్నీ ఏం తీసుకోము. డైరెక్ట్‌గా ఇలా ఇలాచీ తీసుకొని పౌడర్‌లాగా చేసుకొని డైరెక్ట్ వేస్తామనమాట. సో, ఇక్కడ వన్ సైడ్ అయితే రైస్ అయితే అయిపోతుంది. ఇంకొక సైడేమో నేను బెల్లం అనేది కట్ చేసుకుంటున్నాను. బెల్లం క్వాంటిటీ ఎలా అంటే 1 గ్లాస్ రైస్‌కి 1 గ్లాస్ బెల్లం అనమాట. సో, నేనేం క్వాంటిటీ అవన్నీ ఏం చూడలేదు. తగినంత అని చూసుకుంటాను నేనైతే. బట్ ఎవరైనా చేసే వాళ్ళకైతే చెప్తున్నాను. 1 గ్లాస్ రైస్‌కి 1 గ్లాస్ బెల్లం అయితే కరెక్ట్‌గా వేసుకోవాలి. సో, రైస్ అయితే ఇంకా ఉడికిపోయింది. ఈ రైస్‌లోనే నేను డైరెక్ట్‌గా బెల్లం అయితే వేస్తాను. ఎందుకంటే ఇందులోనే అంటే ఆ అన్నం వేడికే ఈ బెల్లం అనేది కరిగిపోయి, ఆ తర్వాత ఆటోమేటిక్‌గా ఇంకా అది మనం మిక్స్ చేస్తూ ఉంటే అది వాటర్‌గా వచ్చేస్తాయి. అండ్ కొంచెం మనము ఇంకా కొంచెం గట్టిగా అనిపిస్తే మనం పాలు లేదా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. నేనైతే ఇక్కడ పాలైతే యాడ్ చేశాను. ఆ తర్వాత ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేశాననమాట. సో, ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పౌడర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నెయ్యి చూస్తున్నారు గదా! ఈ నెయ్యి ప్యూర్ నెయ్యి అనమాట. ఎప్పుడు 3 మంత్స్‌కి ఒకసారి మాకు ఊరు నుంచి అయితే నెయ్యి అయితే వస్తుంది. సో, ఇంకా నెయ్యి వేసి బాగా మిక్స్ అయితే చేశాను. నా ఈ హడావిడి వల్ల అంటే వాళ్ళు ఫాస్ట్‌గా చెయ్యి, పూజ ఇంకా అయిపోవస్తుంది అనే టైంకి ప్రసాదం అయితే అడిగారు దేవుడికి పెట్టడానికి. నేనేమో డ్రై ఫ్రూట్స్ వేయడం మర్చిపోయాననమాట. లేదంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేదాన్ని. చాలా హడావిడిగా ఇంకా ఈ పొంగలైతే ప్రిపేర్ చేశాను. బట్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. కానీ కొంచెం స్వీట్‌నెస్ అయితే తగ్గిందనమాట. అంటే నాకు కరెక్ట్‌గా ఉంది. ఇంట్లో వాళ్ళందరూ కరెక్ట్‌గా ఉంది గానీ, మా మమ్మీ ఒక్కదానికే కొంచెం స్వీట్‌నెస్ అనేది తగ్గిందంట. సో, ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా హారతయితే ఇచ్చారు. పూజ జేసిన తర్వాత ఇంకా కొద్దిసేపు అలా ప్రసాదం తిని అలా కూర్చున్న తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటి ప్లానింగ్ బయటికెళ్దామా? లేదంటే ఇంట్లోనే ఉందామా? అని జెప్పి ప్లాన్ జేసుకున్నాము. బట్ తర్వాత మా వాళ్ళేమో బయటికైతే వెళ్లారనమాట. నేనైతే వెళ్ళలేదు. ఇంకా నా వరకే నేను లంచ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. అప్పటికి మా మమ్మీ కాళ్ళకి పసుపు పెట్టుకోవాలి అని జెప్పి అనింది. సో, సర్లే అని జెప్పి ఇంకా అందరికి పసుపు వాళ్ళకి పెట్టి నేను పెట్టుకున్నాను. పసుపు కాళ్ళకి పెట్టుకుంటే నిజంగా ఇది యాంటీబయాటిక్. ఆడవాళ్ళు కంపల్సరీగా ఆడవాళ్ళు మాత్రమే ఎందుకు ఈ పసుపు పెట్టుకుంటారంటే వాళ్ళు ఎక్కువ వాటర్‌లో వర్క్ జేస్తారు. అంటే ఏ వర్క్ అయినా సరే కొంచెం వాటర్‌లోనే ఉండి ఎక్కువ వర్క్ జేస్తారు గాబట్టి, అది చెడు వాటర్ అయినా సరే, మంచి వాటర్ అయినా సరే కాళ్ళకి ఏ ఎఫెక్ట్ గాకుండా ఈ పసుపనేది అంటే పెట్టుకుంటే కొంచెం బావుంటుంది అని జెప్పి అంటారు. అంటే ఏ ఒక్క బాక్టీరియా రాకుండా కొంచెం ఇలా బెట్టుకుంటారు. నాకు తెలిసింది నేను చెప్పాను. సో, మీరైతే ఏమనుకోకండి. ఇంకా లంచ్‌కైతే ప్రిపేర్ జేశాను. ఈరోజైతే సాంబార్ జేసుకున్నాను. అసలు వెజ్జీస్ అయితే ఏమీ లేవు. ఈరోజు ఎళ్ళాలి ఈవినింగ్ వెళ్ళాలనమాట. సో, ఈరోజైతే సాంబార్ ఒకటే చేసాము. ఇంకేమి చేయలేదు.
ఇంకా నార్మల్‌గా రైస్ అయితే పెట్టుకున్నామనమాట. సో, ఇక్కడితో అయితే నేను వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ తులసి రెడ్డి వ్లాగ్స్.